లిక్కర్లోకి సాఫ్ట్వేర్లు కొత్త వ్యాపారంలోకి దిగుతున్న ఈ తరం యువత. ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం యోచన. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల ఫీజు నిర్ణయం. రిఫండ్ ఉండదని వెల్లడించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్. వాయిదాల పద్ధతిలో లైసెన్స్ ఫీజు కట్టే వెసులుబాటు. అన్నీ అనుకూలించడంతో రూటు మారుతున్న కుర్రాళ్ళు. ఆదాయం సమకూర్చుకునే పనిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్. డాక్టర్లు, ఆడిటర్లు కూడా ఇటువైపే. ఏపీలో మద్యం దుకాణాలను ప్రైవేటుగా ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో వాటిని దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఇప్పటిదాకా ఈ రంగంలో అనుభవం లేని వారు కూడా దరఖాస్తులు చేస్తున్నారు. అలాంటి వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, ఆడిటర్లు, కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. స్వయంగా ఆఫీసులకు వచ్చి దరఖాస్తు చేసే విషయమై సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్లతో కుస్తీ పడుతూ ప్రోగ్రామ్ రన్ చేసేవారు బిజినెస్ మూల్లోకి వచ్చారు. లిక్కర్ బిజినెస్లోకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దిగుతున్నారు. ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో కొత్త రకం బిజినెస్ పెట్టి లాభాలు పొందే ఆలోచన చేస్తున్నారు. ఈసారి డాక్టర్లు, ఆడిటర్లు కూడా లిక్కర్ బిజినెస్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. దీనికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు పెద్ద ఎత్తున వస్తున్న దరఖాస్తులను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. లైసెన్స్ ఫీజుని 6 విడతల్లో చెల్లించే ఛాన్స్ కూడా ఉండడంతో దరఖాస్తులు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఒక్కో మద్యం షాపుకు ప్రస్తుతం దాఖలవుతున్న దరఖాస్తులను పరిశీలిస్తే అంచనాలకు మించి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు తదితర నగరాల్లో సగటున ఒక్కో షాపుకు 10కి పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎవరైతే మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు నడిపారో వారే దరఖాస్తులు చేసుకుంటారని ఎక్సైజ్ శాఖ అధికారులు భావించారు. అయితే ప్రస్తుతం వస్తున్న దరఖాస్తులను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఎక్సైజ్ యంత్రాంగం సాధ్యమైనంత ఎక్కువ మంది దరఖాస్తులు చేయించేలా అవగాహన కల్పించారు. దరఖాస్తు రుసుము ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన బ్రాండ్లు మాత్రమే షాపుల్లో ఉండేవి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి మద్యం పెద్ద ఎత్తున దిగుమతి అయ్యేది. కానీ కూటమి ప్రభుత్వం నూతన పాలసీలో భాగంగా అన్ని రకాల బ్రాండ్లు తక్కువ ధరలకే లభ్యమయ్యేలా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. అంతేకాకుండా ఎవరైనా వచ్చి లాటరీలో షాప్ దక్కించుకునేలా పారదర్శకతను తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈసారి దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలు పెట్టి దాన్ని నాన్ రిఫండబుల్ అమౌంట్గా పేర్కొంది. దీంతో ఎవరైతే సీరియస్గా వ్యాపారం చేయాలని అనుకుంటారో వారు మాత్రమే పోటీ పడతారని ప్రభుత్వం భావించింది. అయితే వ్యాపార నిర్వహణ సామర్థ్యం ఉన్న వ్యక్తులు వస్తారని అంచనా వేసింది. కానీ దానికి భిన్నంగా అంచనాకు మించి దరఖాస్తులు రావడంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మద్యం దుకాణాలు దరఖాస్తు చేసుకోవడానికి 10,000 మాత్రమే ఫీజుగా ఉండేది. దీంతో ఎవరు పడితే వాళ్ళు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేవారు. తీరా షాపు దక్కించుకున్నాక నిర్దేశిత లైసెన్స్కు కట్టాల్సిన ఫీజులు కట్టకుండా మొహం చాటేసేవారు. తిరిగి వాటికి దరఖాస్తులు స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చేది. అయితే ఇప్పుడు పాలసీలో మాత్రం పట్టణ, రూరల్ ప్రాంతాల్లో వసూలు చేసే లైసెన్స్ ఫీజు కూడా వేరువేరుగా నిర్ధారించడంతో పాటు ఏ మండలంలో ఎన్ని షాపులకు పర్మిషన్లు ఇచ్చేది కూడా ముందుగానే ఎక్సైజ్ యంత్రాంగం వెల్లడించింది. దీంతో దరఖాస్తు చేసుకునే వారికి ఒక అవగాహన ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయించిన లైసెన్స్ ఫీజు చెల్లించడానికి గతంలో 3 వాయిదాలే ఉండేవి. ప్రస్తుతం దాన్ని 6 వాయిదాలకు కూటమి ప్రభుత్వం పెంచింది.